దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. భారత్ పాక్ మధ్య యుద్ధ ఆందోళనల ప్రభావం సూచీలపై పడింది. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మనతో జాయిన్ అయ్యారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ మూర్తినాయుడు గారు. స్టాక్ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించేందుకు, అలాగే కాలర్స్ అడిగే స్టాక్స్కి సంబంధించి అనాలిసిస్ అందించేందుకు వారు మనతో జాయిన్ అయ్యారు. మూర్తినాయుడు గారు నమస్కారం. నమస్తే సార్. నమస్తే మూర్తినాయుడు గారు, ఈ రోజు మార్కెట్ భారీ నష్టాలకి కారణం భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలైనా అంతర్జాతీయంగా మార్కెట్స్ ఎలా ఉన్నాయి? అంటే జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఉన్నప్పటికీ కూడా మార్కెట్ కూడా గత 2-3 రోజులుగా టెక్నికల్ గా కూడా కరెక్షన్ జరిగే విధంగా ఉండదని మనం ముందుగానే ఇండికేట్ చేస్తున్నాము. ఏదైతే లాస్ట్ 2 వీక్స్ కూడా ఏదైతే 22,100 దగ్గర నుంచి, అది 22,000 దగ్గర నుంచి కూడా మార్కెట్ 24,000 వరకు కూడా 24,500 22,500 పాయింట్స్ నిఫ్టీ ఒకే స్ట్రెచ్ లో పెరగడం, అది మనం అంతా కూడా మార్కెట్ ఏదైతే గత 6 నెలలుగా మార్కెట్ ఏదైతే కరెక్షన్ జరిగిందో ఆ కరెక్షన్ నుంచి ఒక రిట్రేస్మెంట్ లో భాగంగానే ఒక రిలీఫ్ గా మార్కెట్ లో ఒక ర్యాలీ జరగడం చూసాం. దాంట్లో ఏదైతే లాస్ట్ 2-3 డేస్ నుంచి కన్సాలిడేషన్ అవుతూ మార్కెట్ కొంచెం కరెక్షన్ తీసుకునే అవకాశం ఉందనుకోవడం, దానికి ఇది పొలిటికల్ ఆస్పెక్ట్స్, జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ యాడ్ అవడం వల్ల మార్కెట్ లో అయితే ఈ కరెక్షన్ మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేసింది. అదేవిధంగా మార్కెట్ నెక్స్ట్ వీక్ కూడా కొంచెం కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే ట్రేడర్స్ కానీ అప్రమత్తంగా ఆ దిశగా మనం ఆలోచిస్తూ ఆ దిశగా ట్రేడ్ చేస్తే మనకి ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది సార్. రైట్ సార్, మీతో మాట్లాడడానికి రంగారావు గారు కాల్ చేశారు. రంగారావు గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మూర్తినాయుడు గారు ఉన్నారు ఇవాళ మనతో పాటు, అడగండి. డాక్టర్ రెడ్డి లాబొరేటరీస్ 295లో ఉన్నాయండి. జియో ఫైనాన్స్ 339లో, జొమాటో 242లో ఉన్నాయండి. ఇవి ఉంచుకోవచ్చా? ఏంటి వివరించుకుందా? డాక్టర్ రెడ్డిస్ ఫార్మా సెక్టర్ దానికి సంబంధించిన దాంట్లో నెంబర్ 1 స్టాక్, ఇది ఇబ్బంది లేదు. అదేవిధంగా జియో ఫైనాన్స్ ఒకటి అడిగారు. జియో ఫైనాన్స్ కూడా మార్కెట్ లో గత పార్టిసిపేషన్ మార్కెట్ లో మొన్న లాస్ట్ 2 వీక్స్ కూడా ఏ విధంగా అయితే ర్యాలీ ఇచ్చిందో ఆ విధంగా కన్సాలిడేషన్ ర్యాలీ ఇచ్చింది. టేక్ ఆఫ్ అవుతుంది, మీరు ఇబ్బంది లేదు, ఉంచుకోవచ్చు. అదేవిధంగా జొమాటో అడిగారు. జొమాటో అయితే ఎవర్ గ్రీన్ స్టాక్. జొమాటోలో అయితే మీకు మార్కెట్ లో మళ్ళీ డౌన్ అయినప్పుడల్లా కొంచెం అక్యుములేట్ చేసుకుంటూ ఉంటే ఇంకా స్పీడ్ గా పెరగడానికి అవకాశం అయితే ఉంది. ఈ 3 స్టాక్లు కూడా మీరు ఖచ్చితంగా హోల్డ్ చేసుకోవచ్చు. మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది సార్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ కిషోర్ గారు సిద్దిపేట నుంచి కాల్ చేశారు. కిషోర్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అడగండి. చెప్పండి సార్. నమస్తే సార్. రతన్ ఇండియా కళ్యాణ్ జ్యువెలర్స్ పీరియడ్ లో కొనుక్కోవచ్చా అండి? రతన్ ఇండియా, ఇంకోటి కళ్యాణ్ జ్యువెలర్స్ ప్రెసెంట్ రేట్ లో కొనొచ్చా అంటున్నారు. రతన్ ఇండియా అయితే కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లో ఉన్నారు సార్. ప్రస్తుతానికి అయితే కొద్ది రోజులు వెయిట్ చేయండి, దానికి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనం వెళ్దాము. అదేవిధంగా కళ్యాణ్ జ్యువెలరీస్ లాస్ట్ యాక్చువల్గా కొంచెం డ్రాస్టికల్ గా మార్కెట్ లో కరెక్షన్ అయితే జరిగింది. ఇది ఏదైతే జనవరి ఫస్ట్ వీక్ నుంచి కూడాను ఆ కరెక్షన్ లో భాగంగానే ఇది 780 రూపాయల దగ్గర నుంచి సుమారుగా 450 రూపాయల వరకు 450 రూపాయల వరకు వచ్చింది. ఇక్కడ కన్సాలిడేషన్ అయి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఇది మార్కెట్ లో 500 బిలో 450 నుంచి 500 మధ్యలో మీరు ఏ ప్రైస్ లో ఉన్నా సరే అక్యుములేట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇది ఒక 6 months నుంచి 1 year డౌన్ ద లైన్ మార్కెట్ లో మంచి టేక్ ఆఫ్ తీసుకుని ఆల్ టైమ్ హై బ్రేక్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉన్న స్టాక్ కళ్యాణ్ జ్యువెలర్స్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ ప్రశాంత్ ప్రొద్దుటూరు నుంచి కాల్ చేశారు. ప్రశాంత్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అడగండి. సార్, ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ గురించి సార్. ఓకే, చెప్పండి. మీ డౌట్ ఏంటి సార్ అందులో? సార్ ఐఆర్బి ఇన్ఫ్రా సార్, వాయిస్ అంతా బ్రేక్ అవుతుంది సార్. మీ డౌట్ ఏంటి సార్ అందులో? ఐఆర్బి ఇన్ఫ్రా ఒకటేనా? అంతే సార్, ఐఆర్బి ఇన్ఫ్రా ఒకటే సార్. చెప్పండి మీ డౌట్ ఏంటి దాన్ని. హలో ప్రశాంత్ గారు, మీ డౌట్ ఏంటి అందులో? ఐఆర్బి ఇన్ఫ్రా అంటే హోల్డ్ చేసి ఉన్నారా, కొనాలనుకుంటున్నారా ఏంటి? సార్ కొన్నాను సార్, ఆల్రెడీ 25K షేర్స్ ఉన్నాయి. అది హోల్డ్ చేసుకోవాలా లేదా అనేసి ఒకసారి మూర్తినాయుడు గారు. నమస్తే సార్. మీరు ఐఆర్బి అన్నది అయితే హోల్డ్ చేసుకోవచ్చు, కానీ ఒకే దాంట్లో అంత అధిక మొత్తంలో పెడతాం వల్ల మీరు దాని మీద బాగా టెన్షన్ ఫీల్ అవుతుంటారు. యాక్చువల్గా అయితే మంచి స్టాక్, కానీ మంచి స్టాక్ అయినప్పుడు కానీ లాస్ట్ ఇయర్ మాత్రం పెర్ఫార్మెన్స్ సరిగా చేయలేకపోయింది ఐఆర్బి. కానీ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో మాత్రం మంచి ప్రాఫిటబుల్ గా వెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. దీనికి మనకి ఏదైతే 28,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ తో నడుస్తుంది. చాలా ఇండస్ట్రీ, చాలా కంపెనీస్ అన్ని కూడా ఐఆర్బి ఇన్ఫ్రా కమింగ్ డేస్ లో బాగా పెరుగుతుందని చెప్తే టెక్నికల్ ఆస్పెక్ట్ లో కూడా మార్కెట్ లో కొంచెం
మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. దీన్ని మీరు హోల్డ్ చేయండి. కొంచెం టైం తీసుకున్నప్పుడు కూడా మార్కెట్ లో కొంచెం పెరగడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తుంది సార్. కాబట్టి మీరు హోల్డ్ చేయండి. దీంట్లో ఏదైతే ఇప్పుడున్న రేట్ కి 40 రూపీస్ చేంజ్ 47 రూపీస్ చేంజ్ ఉన్నదో ఇది కొంచెం మార్కెట్ లో కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. అక్కడ టేక్ ఆఫ్ అయితే మాత్రం మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. హోల్డ్ చేయండి సార్, ఇబ్బంది లేదు. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ హనుమాన్ సింగ్ గారు. హనుమాన్ సింగ్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నమస్తే. సార్ డాక్టర్ రెడ్డి లాట్ ఆఫ్ ల్యాబ్స్ 10% లాస్ గా ఉందండి. కొన్ని యాక్టివేట్ చేసుకోమంటారు, లేకపోతే దీనిలో హోల్డ్ చేసుకోమంటారు ఇట్లా? యా రెండు కూడా హోల్డ్ చేయండి సార్. డాక్టర్ రెడ్డిస్ ల్యాబరేటరీస్ కానీ లారస్ ల్యాబ్స్ కానీ, లారస్ అయితే బాగానే పెరిగింది మామూలుగా యాక్చువల్ గా చూసుకుంటే ఇబ్బంది లేదు. రెడ్డిస్ లో మీరు ఇంకా అక్యుమిలేట్ చేసుకోండి. ఇంకా మంచి ప్రైస్ కి ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. లారస్ ల్యాబ్ కూడా చాలా అగ్రెసివ్ గా మార్కెట్ లో మంచి మూవ్మెంట్ అయితే ఇస్తుంది. రెండు స్టాక్స్ కూడా మంచి స్టాక్స్ హోల్డ్ చేసుకోండి సార్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ సుధాకర్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. సుధాకర్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మూర్తినాయుడు గారు ఉన్నారు ఇవాళ మనతో పాటు, అడగండి. నేను DCM నోవెల్ లిమిటెడ్ టెక్స్టైల్ మార్కెట్. హలో, ఒక్కసారి స్టాక్ DCM నోవెల్ లిమిటెడ్ వింటున్నారండి? DCM నోవెల్ ఓకే DCM నోవెల్ లిమిటెడ్. ఓకే అండి. నోవెల్ లిమిటెడ్ DCM NVL 174 రూపీస్ ఉందండి. అవునండి, ఉంచుకోవచ్చు స్టాక్ హోల్డ్ చేయొచ్చు. ఓకే, ఒక్క నిమిషం. DCM నోవెల్ యాక్చువల్ గా అయితే చాలా చిన్న క్యాపిటలైజేషన్, 329 కోట్ల క్యాపిటలైజేషన్, చాలా చిన్న క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ అండి ఇది. ప్లస్ లాస్ట్ 3 years గా కూడా పెద్దగా రిటర్న్స్ అయితే ఏమి ఇవ్వట్లేదు. లాస్ట్ ఇయర్ అయితే 18% మైనస్ ఉంది. అలాగే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ అయితే మైనస్ లోనే ఉంది. ప్లస్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి ఇది ప్రస్తుతానికి అయితే అంత కన్సాలిడేషన్ మోడ్ లో ఉన్నా సార్ ఇంకా టేక్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. ఏదైనా 250 పైన, అప్పుడు ప్రజెంట్ 170 వరకు 250 పైన ఏదైనా మార్కెట్ ఏదైనా కన్సాలిడేషన్ అయితే మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ 350 370 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే కనిపిస్తుంది సార్. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ నరేష్ కాల్ చేశారు. నరేష్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అడగండి. సార్ ఇది ఒకటి ఓలా, ఇంకోటి చెప్పండి సార్. ఓలానా మీరు అడిగేది? సార్ ఓలా, ఇంకోటి సార్ మేము బాంబే డైనింగ్ తీసుకున్నాం సార్. అది ఇప్పుడు ప్రెసెంట్ వాటి సిచ్యువేషన్ హోల్డ్ చేయమంటారా లేకుంటే సేల్ చేయమంటారా సార్? యాక్చువల్ గా ఓలా అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం పెద్దగా మూమెంట్ వచ్చే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. అది కూడా ఐపీఓలో తీసుకుంటారు. ఐపీఓలో తీసుకుంటే కొంచెం వెయిట్ చేయండి. ఏదైనా మార్కెట్ ఏదైనా మూమెంట్ వచ్చి ఏదైనా 60 రూపాయల పైకి ఏదైనా వచ్చి 100 రూపాయల వరకు ట్రావెల్ అయితే అవ్వచ్చు. అలా టైంలో ఏదైనా ఎగ్జిట్ అవడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికి అయితే దాంట్లో అంత పెద్ద హోప్ఫుల్ గా అయితే లేదు అలా. అదేవిధంగా బాంబే డైయింగ్ అయితే మాత్రం ఏదైతే లాస్ట్ జనవరి 23rd ఫిబ్రవరి జనవరి నుంచి 1 year పాటు మార్కెట్ లో ఒక 65 రూపాయల నుంచి 225 రూపాయల వరకు కూడా మంచి అప్ ట్రెండ్ అయితే తీసుకుంది. ఇక్కడ రెగ్యులర్ కరెక్షన్ లో భాగంగానే అది 220 240 దగ్గర నుంచి 140 వరకు పడింది. ఇక్కడ కన్సాలిడేషన్ అవుతుంది. కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే పొజిషన్ ఉంది. కాబట్టి కొంచెం కొద్ది రోజులు వెయిట్ చేస్తే దీంట్లో మీరు మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే 2800 crores కంపెనీ ఇది. ప్రజెంట్ అయితే 135 రూపీస్ నడుస్తుంది. లాస్ట్ ఇయర్ రిజల్ట్ అంత బాగలేదు కాబట్టి కొంచెం డౌట్ ఉంది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం కొంచెం ఇప్పుడే టేక్ ఆఫ్ తీసుకుంటుంది కాబట్టి కన్సాలిడేషన్ టేక్ ఆఫ్ తీసుకుంటే ఒక 20 to 25% రిటర్న్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంది. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ కుమార్ గారు కాల్ చేశారు. కుమార్ గారు నమస్కారం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను టెక్స్టైల్ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. అందులో 500 క్వాంటిటీ తీసుకున్నాం 160 రూపీస్ లో. అది హోల్ చేయమంటారా లేకపోతే ఎగ్జిట్ అయిపోమంటారా? TEXRAIL టెక్స్ రైల్. RAIL టెక్స్ రైల్. టెక్స్ రైల్ సార్, టెక్స్ రైల్. ఓకే, టెక్స్ మ్యాకో రైల్ అదేనా మీరు అనేది? ప్రజెంట్ అయితే 144 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది సార్. అవును, 144 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఇది ఒక 5700 crores కంపెనీ ఇది. ప్రస్తుతానికి అయితే మనకి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ తప్ప రిమైనింగ్ లాస్ట్ 5 years నుంచి కూడా బాగానే ఉంది. 40% రిటర్న్ ఇచ్చింది. కానీ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఎలా ఉన్నది అనేది ఒకసారి చూస్తే దాని యొక్క ఆస్పెక్ట్స్ లో మనం ఎంతవరకు హోల్డ్ చేసుకోవచ్చు అన్నది మనం ఒకసారి చూద్దాము. ఎందుకంటే ఇది కూడా డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. లాస్ట్ జూన్ దగ్గర నుంచి 284 దగ్గర నుంచి అప్పుడు 130 140 వరకు ట్రేడ్ డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. ఒక్కసారి దీంట్లో మనకి
టెక్నికల్ ఆస్పెక్ట్ ఒకసారి చూస్తే ఫండమెంటల్ గా అయితే స్టాక్ అయితే స్ట్రాంగ్ గానే ఉంది. లాస్ట్ ఇయర్ రిజల్ట్ తేడా ఉన్నది తప్ప టెక్స్టైల్ ఇది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి మనం దీంట్లో చూద్దాము. చూసిన తర్వాత దానికి టెక్నికల్ గా ఓకే అనుకుంటే ముందుకు వెళ్ళొచ్చు. ఏదైతే టెక్స్టైల్ ఏదైతే ఉందో ఇది టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం కరెక్ట్ గా ఇప్పుడే కన్సాలిడేషన్ అవుతుంది. ఏదైతే మనకి 175 పైన మార్కెట్ ఏదైనా కొంచెం సస్టైన్ అవుతే ఖచ్చితంగా సస్టైన్ అవడానికి అవకాశం ఉంది. ఇక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చు. మళ్ళీ 225, 230, 240 పైకి మార్కెట్ అయితే ఒక దూసుకుని వెళ్ళడానికి అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక 300 వరకు ఇక్కడ మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా ఇక్కడే కన్సాలిడేషన్ అవుతూ టేకప్ అవుతుంది. ఈ ప్రైస్ కూడా మంచి ప్రైస్ కింద మనం తీసుకోవచ్చు. వెరీ స్మాల్ స్టాప్ లాస్ తోటి 130 రూపీస్ 140 రూపీస్ లో మనం ఇది అక్యుములేట్ చేసినట్టయితే మళ్ళీ మీరు తొందరగా ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫండమెంటల్ గా కూడా వెరీ స్ట్రాంగ్ గా ఉంటుంది. స్టాక్ బాగానే ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ కాలర్ లక్ష్మి అండి, అనకాపల్లి నుంచి కాల్ చేశారు. లక్ష్మి గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి మేడం. మళ్ళీ ఒకసారి చెప్పరా స్టాక్ నేమ్? టాటా పవర్ గ్రిడ్ ఏ రేట్ లో తీసుకోమంటారండి? పవర్ గ్రిడ్ యాక్చువల్ అయితే మీరు ఎనీ డిప్ యూ కెన్ బై మేడం. పవర్ గ్రిడ్ ఇబ్బంది లేదు, మంచి స్టాక్. మీరు ఎప్పుడు ఆపర్చునిటీ వచ్చి మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చినా సరే తీసుకోదగ్గ స్టాకే, ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇంత పెద్ద కరెక్షన్ ఉన్నప్పుడు కూడా మంచి ర్యాలీతో ఉన్నటువంటి స్టాక్ ఇది. సుమారుగా 3 lakhs crores క్లోజర్ టు 3 lakhs crores వరకు కూడా మంచి క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి స్టాక్ ఇది. లాస్ట్ 5 years నుంచి కూడా 30% యాన్యువల్ గ్రోత్ రేట్ ఇస్తున్నటువంటి స్టాక్. లాస్ట్ ఇయర్ కొంచెం స్తబ్దంగా ఉన్నప్పటికీ కూడా ఈసారి మాత్రం ఒక 30 to 50% మళ్ళీ టేకప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా బాగుంది. ఫండమెంటల్ గా కూడా బాగుంది. టెక్నికల్ గా కూడా పెద్ద కరెక్షన్ అయితే జరగలేదు. కానీ ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్ ఇన్ పవర్ గ్రిడ్. ప్రస్తుతం సెన్సెక్స్ 539 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 192 పాయింట్ల నష్టంతో కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఒక కాల్ తీసుకుందాం. సతీష్ హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. సతీష్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నాయుడు గారు నమస్తే. నమస్తే సార్. సార్ నా దగ్గర పిఎఫ్సి ఉన్నాయి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 400 రూపీస్ దగ్గర. మోర్పల్లి 60 రూపాయల దగ్గర ఉన్నాయి. మోర్పల్లి 60 రూపాయల దగ్గర ఉన్నాయి. ఈ రెండు హోల్డ్ చేయవచ్చా లేక తీసేయమంటారా? పిఎఫ్సి అయితే మాత్రం హోల్డ్ చేయండి సార్. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇది టెక్నికల్ గా కూడా ఏదైతే 400 దగ్గర నుంచి కూడా మళ్ళీ టేకప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ కూడా మంచి రిజల్ట్ ఓరియంటేషన్ తో పనిచేసినటువంటి స్టాకే. అదేవిధంగా మోర్ఫెన్ ల్యాబ్స్ అడుగుతున్నారు మీరు. మోర్ఫెన్ ల్యాబ్స్ అయితే మాత్రం ఇది కూడా జరగవలసిన కరెక్షన్ అయితే జరిగిపోయింది. 50 రూపీస్ పై నుంచి కూడా మార్కెట్ లో ఒక మంచి అగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. దీన్ని ఫండమెంటల్ గా కూడా ఒకసారి మోర్ఫెన్ ల్యాబ్స్ ఏ పొజిషన్ ఉందో అన్నది ఒకసారి చూస్తే మనకి దీంట్లో మనకి ఎంతవరకు ఉండొచ్చు ఏంటన్నది అంతా అర్థమవుతుంది. ఏదైతే మోర్ఫెన్ ల్యాబ్స్ ఓకే ఫండమెంటల్ కూడా 52,000 crores 3,200 crores క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి మంచి కంపెనీ ఇది. దాంట్లో ఇబ్బంది లేదు. కాకపోతే లాస్ట్ ఇయర్ కూడా మంచి రిజల్ట్ వచ్చింది. ఫండమెంటల్ గాను టెక్నికల్ గా కూడా బోత్ సైడ్స్ కూడా బాగానే ఉందండి. మోర్ఫెన్ ల్యాబ్స్ లో కూడా ఉంచండి, పిఎఫ్సి లో కూడా ఉంచండి. సరే ఏదైనా ఎక్యుమిలేట్ చేయగలిగితే పిఎఫ్సి లో కానీ మోర్ఫెన్ ల్యాబ్స్ లో కూడా ఈ రెండాటిలో కూడా ఎక్యుమిలేట్ చేసుకునే పొజిషన్ అయితే కనిపిస్తుంది. ఎక్యుమిలేట్ చేసుకోవచ్చు. పవర్ గ్రిడ్ కూడా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా సుమారుగా 40,000 crores కంపెనీ అది మార్కెట్ లో. అది కూడా లాస్ట్ 3 years నుంచి కూడా 60% అబౌవ్ రిటర్న్ ఇస్తుంది. లాస్ట్ 1 year కొంచెం మైనస్ లో ఒక 7% రిటర్న్ ఇచ్చినప్పుడు కూడా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం పిఎఫ్సి కానీ మోర్ఫెన్ ల్యాబ్స్ కానీ యువర్ ఇన్వెస్ట్మెంట్ కెన్ హోల్డ్. మీరు హోల్డ్ చేయండి. ఇంకా ఎక్యుమిలేట్ చేసుకోగలిగితే ఇక్కడ ఎక్యుమిలేట్ చేసుకుంటే మంచి ఆపర్చునిటీగా అనుకోవచ్చింది. రైట్ సార్. నెక్స్ట్ కరీం కాల్ చేశారు. కరీం గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. మనక్ స్టీల్ అనేది స్టీల్ కంపెనీ. ఇది ఎంఏకే స్టీల్. మనక్ మనక్ చెప్పండి సార్, అందులో మీ డౌట్ ఏంటి? అదే సార్, రీసెంట్ గా ఆల్ టైమ్ హై అది కొడుతుంది. అంటే 2-3 days నుంచి 21 అవుతుంది. ఎంఏకే స్టీల్స్. కేసీ మనక్సియా స్టీల్స్. మనక్సియా స్టీల్స్ మనకు ఓకే. ఇది 95 రూపీస్ ఉంది, అదేనా మీరు అడిగేది? అవును సార్. ఓకే, ఏంటి మీ డౌట్ ఏంటి ఇందులో? ఈ టైమ్ లో ఎంట్రీ అవ్వచ్చా? అదే 73 రూపీస్ ఉంది సార్. 73 సార్ మనక్సియా స్టీల్స్. ఓకే 1 minute. మనక్
MANAKSIA సార్. స్టీల్స్ చాలా చిన్న కంపెనీ అండి. 480 crores ఉన్నటువంటి చాలా చిన్న కంపెనీ ఇది. బట్ దీంట్లో అయితే లాస్ట్ 3 years గా కూడా ఒక 11% ప్రోగ్రెసివ్ గానే ఉన్నది. కానీ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే మీరు అన్నట్టుగా ఏదైతే లైఫ్ టైం హై వెళ్తుందో దీంట్లో అంటే ఇంత చిన్న స్టాక్స్ లో మనకు పెద్దగా మనం మ్యానిపులేట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి దాంట్లో మనకి ఫండమెంటల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉన్నది, కానీ మరీ అంత స్ట్రాంగ్ అయితే ఏం కాదు. ఇలాంటి ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా మనం దానికి తగ్గట్టుగా మనం మళ్ళీ మార్కెట్ లో రివర్స్ అయినా తట్టుకునే అంత స్థాయి ఉండగలిగితే పర్వాలేదు, దాంట్లోకి వెళ్ళొచ్చు. అదర్వైజ్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం సింగిల్ గా ఒకే 1 week లోనే అది అంత స్ట్రాంగ్ గా పెరిగింది. కాబట్టి దాన్ని మనం అంత పెద్ద కన్సిడరేషన్ లో తీసుకోలేకపోతాం. ఎందుకంటే లాస్ట్ అంతా కూడా లాస్ట్ 6 months కూడా పెద్దగా అంత ప్రోగ్రెసివ్ గా లేదు. లాస్ట్ 1 year నుంచి చూసుకున్నా సరే మార్కెట్ లో అంత పెద్ద గొప్ప ఏం లేదు. కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో ఎంట్రీ అవడం కన్నా ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోను కాస్త వాల్యూ ఉన్న స్టాక్స్ లో చూసుకుంటే మంచి. సడన్ గా మూవ్మెంట్ రావడం వల్ల దీంట్లో ఎలాంటి దాంట్లో పెడితే మళ్ళీ ఏదో డబుల్ అయిపోద్దేమో అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇలాంటి స్టాక్స్ లోకి ఏదైనా న్యూ స్పేస్ ఏదైనా మూవ్మెంట్ వస్తే రావచ్చు, దాన్ని అంత పెద్దగా కన్సిడర్ చేయవలసిన అవసరం కూడా ఏమి లేదు. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. నమస్కారం అండి. సార్ నమస్తే సార్, నా పేరు ఈశ్వరరావు అండి. చెప్పండి ఈశ్వరరావు గారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ గోదావరి రిఫైనరీస్ అది అలాట్మెంట్ లో వచ్చేది సార్, అది ఐపీఓలో అది ఇక్కడ ఉంది ఎలాగన్నది. అదే అటు సుజలాను వారి ఎనర్జీ ప్రెజెంట్ లెవెల్లో తీసుకోవచ్చా సార్? యాక్చువల్ గా వారి గాని సుజలాన్ గాని ప్రజెంట్ రేట్లు అయితే రెండు కూడా ఎనర్జీ సెక్టర్ లో అయితే తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మీరు ఇక్కడ నుంచి ఎక్విప్మెంట్ చేసుకోవచ్చు. మార్కెట్ లో అయితే మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకున్న 2 స్టాక్లు కూడాను ఎనర్జీ సెక్టర్ లోను హ్యాపీగా మీరు హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు, తీసుకోండి. రైట్. మూర్తినాయుడు గారు, ప్రెసెంట్ మనం చూసాం గత వారం అంతా కూడా స్టాక్ మార్కెట్ లాభాలతో కొనసాగింది, కానీ నిన్న వాటికి బ్రేక్ పడింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి? జస్ట్ యాక్చువల్గా ఏదైతే లాస్ట్ 2 weeks నుంచి కూడా ఒకే స్ట్రెచ్ లో మార్కెట్ బాగా అప్ ట్రెండ్ దూసుకెళ్ళడం అయితే చూసాము. ఇక్కడ నుంచి మనకి ఏంటంటే ఇంకా నెక్స్ట్ కన్సాలిడేషన్ ఒక 1 week అయితే మాత్రం కన్సాలిడేషన్ ఉండే అవకాశం అయితే ఎక్కువగా ఉందని మనం ఇక్కడ చెప్పుకోగలుగుతున్నాము. ఈ రోజు కూడా ఏదైతే మెటల్స్ కానీ, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కానీ, అదేవిధంగా ఎనర్జీ సెక్టర్ కానీ, అదే ఫార్మా సెక్టర్ కానీ 2% నుంచి 4% వరకు కూడా కరెక్షన్ జరగడం అయితే మనం చూసాం ఇక్కడ. ఇది నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కన్సాలిడేషన్ మోడ్ లోను కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఆజ్ నుంచి మార్కెట్ లో ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే ట్రేడర్స్ కానీ స్టెప్ వేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏదైతే మనం మార్కెట్ లో ఒక డౌన్ ట్రెండ్ రావడానికి ఏదైతే నిఫ్టీ గత 8 సెషన్స్ గా కూడా మార్కెట్ లో ఒక డ్రాస్టికల్ గా పెరిగిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది లాస్ట్ 2-3 days ఇండికేషన్ ఇచ్చింది. అదేవిధంగా దాంట్లో భాగంగానే ఒక టెక్నికల్ కరెక్షన్ జరిగింది. దానికి జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ కూడా యాడ్ అవడం వల్ల మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఇంకా నెక్స్ట్ వీక్ కూడా కొంచెం కన్సాలిడేషన్ డౌన్ ట్రెండ్ కలిసే అవకాశం. తర్వాత మార్కెట్ లో ఏదైనా 23,000 దగ్గర 23,000 దగ్గర ఇక్కడ నుంచి ఒక 1,500 నుంచి 1000 పాయింట్ కరెక్షన్ జరిగినంత కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ ఆ 23,500 కూడా బ్రేక్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ కాలర్ దేవగారు తిరుపతి నుంచి కాల్ చేశారు. దేవగారు నమస్కారం, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ డెల్టా కార్ప్ 130 లో బై చేశాను. ఏంటది? డెల్టా కార్ప్ సార్. ఓకే ఓకే. ఇంకోటి నెట్వర్క్ 18 సార్, అది 45 లో బై చేశాను. ప్రెజెంట్ ఉంచుకోవచ్చా? సెకండ్ స్టాక్ ఏంటండి? నెట్వర్క్ 18 నెట్వర్క్ 18. ఓకే ఓకే. ఫస్ట్ డెల్టా కార్ప్ చూద్దాము. సార్ డెల్టా కార్ప్ ప్రజెంట్ అయితే కరెక్షన్ లో భాగంగా భారీగానే కరెక్షన్ గురైంది, కానీ లెగడానికి మాత్రం కొంచెం కన్సాలిడేషన్ అయితే ఎక్కువ రోజులు కన్సాలిడేషన్ లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కొద్ది రోజులు అయితే మాత్రం దీంట్లో మీరు వెయిట్ చేయవలసిన అవసరం అయితే ఉంది డెల్టా కార్ప్ లో. దాంట్లో ఫండమెంటల్ గా కూడా చూసుకుంటే ఇది ఒక 2,400 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే మార్కెట్ లో అయితే కొంచెం లాస్ట్ 3 years నుంచి కూడా పెద్దగా అంత ప్రోగ్రెసివ్ గా లేదు. కాబట్టి ఏదైనా మంచి ప్రైస్ వస్తే బయట ఎగ్జిట్ అవడం మంచిది సార్ డెల్టా కార్ప్. అదేవిధంగా నెక్స్ట్ ది ఇంకోటి నెట్వర్క్ 18 అడిగారు. నెట్వర్క్ 18 లో కూడా ఏదైతే ఒక 6,700 crores కంపెనీ ఇది ప్రజెంట్ అయితే 43 rupees లో ట్రేడ్ అవుతుంది. మార్కెట్ లో అయితే దీంతో ఏదైతే లాస్ట్ 3 years గా కూడా మైనస్ లో ఉంది. లాస్ట్ ఇయర్ కూడా ఒక 50% మార్కెట్ అయితే స్టేబుల్ గా డౌన్ ట్రెండ్ కి వచ్చేసింది. ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి టేక్ ఆఫ్ తీసుకోవడానికి అయితే కొంచెం టైం తీసుకునే అవకాశం ఉంది సార్. ఏదైనా అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా దీని 2 స్టాక్ లో కూడా ఎగ్జిట్ అయ్యి ఏదైనా ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోకి వస్తే మీకు ఏదైనా లాభం వచ్చే అవకాశం అయితే ఉంది. 2 స్టాక్స్ కూడా ప్రస్తుతానికి అయితే టేక్ ఆఫ్ అవడానికి అయితే ఎక్కువ టైం తీసుకుంటాయి. అదేవిధంగా ఫండమెంటల్ గా చూసుకుంటే లాస్ట్ 3 years నుంచి కూడా ప్రాఫిట్స్ ఏమీ ఎర్న్ చేయట్లేదు. కాబట్టి ఈ స్టాక్స్ లో మనం పెద్దగా హోల్డ్ చేయడంలో మనకు పెద్దగా ఉపయోగం అయితే ఏముంటుంది సార్.
రైట్ సార్, నెక్స్ట్ కాలర్ విజయవాడ నుంచి మనోజ్ గారు కాల్ చేశారు. మనోజ్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. నమస్తే సార్. అశోక బిల్డ్కాన్ ఒకటి, విపిఆర్పిఎల్ అండి. ఓకే, అశోక్ బిల్డ్కాన్ ఇంకోటి ఏంటి సార్? విపిఆర్పిఎల్ సార్, విష్ణు ప్రకాష్ అని అంటారు సార్. విష్ణు ఓకే ప్రకాష్. ఓకే ఓకే. అశోక్ బిల్డ్కాన్ అయితే ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి సార్. అదేవిధంగా మీరు అడిగినటువంటి సెకండ్ స్టాక్ లో కూడా ప్రస్తుతానికి అయితే కొంచెం కన్సాలిడేషన్ మోడ్ నడుస్తుంది కాబట్టి కన్సాలిడేషన్ నుంచి కొంచెం వెయిట్ చేస్తే మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుంటున్నప్పుడు దాంట్లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే రెండు కూడా కన్సాలిడేషన్ మోడ్ లోనే వెయిట్ చేయండి సార్. రైట్. మూర్తి గారు, గోల్డ్ పైన మీ అంచనా ఏంటి? అంటే ఇటీవల కాలంలో భారీగా పెరిగింది, మళ్ళీ తగ్గుతూ వస్తోంది. యాక్చువల్ గా గోల్డ్ తగ్గడం అంటే పెద్ద భారీగా తగ్గడం అయితే ఏం కాదండి. గోల్డ్ యాక్చువల్ గా గోల్డ్ లో మార్కెట్ లో పెరగడమే తప్ప పెద్దగా తగ్గే సూచనలు అయితే చాలా తక్కువగా కనబడుతూ ఉంటాయి. మార్కెట్ లో తగ్గినా సరే ఒక 1 or 2 days, ఒక 1 week తప్ప మళ్ళీ మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏదైనా ఇక్కడ కన్సాలిడేషన్ అయితే 95 దగ్గర ఏదైనా కొంచెం కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది సార్. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే దానికి ఏదైనా హోల్డ్ చేసుకోవాలనుకుంటే మార్కెట్ లో డిప్ వచ్చినప్పుడల్లా మళ్ళీ బై చేసుకోవడమే. ఏదైతే మనం కూడా ఏదైతే 90,000 రూపీస్ దగ్గరికి ఒకేసారి వచ్చిన తర్వాత 70 దగ్గర నుంచి అక్కడ మళ్ళీ ఒక రిట్రెస్మెంట్ ఒక 5-6 రోజులు అయితే మార్కెట్ కరెక్షన్ తీసుకుంది. 87,000 వరకు కూడా 3,000 తగ్గిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని మళ్ళీ 1 lakh వరకు వెళ్ళింది. మళ్ళీ అక్కడ 99,000 1 lakh వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ లాస్ట్ 3 days నుంచి కూడా కన్సాలిడేషన్ డౌన్ ట్రెండ్ ఉంది. ఇంకా 1 or 2 days అలాగా స్తబ్దంగా నడిచిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ అవుతే మళ్ళీ ఒక 1 week ఇక్కడే కన్సాలిడేషన్ లో ఉండొచ్చు. కానీ అలాగే భారీగా తగ్గే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. రైట్ సార్, నెక్స్ట్ కాలర్ అశోక్ కుమార్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. అశోక్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. సార్ యాక్చువల్లీ నేను అడిగేది ఒకటి రెండు ఉన్నాయి సార్. ఒకటి జియో ఫైనాన్స్, ఇంకోటి దావణగిరి షుగర్స్ అండి. రెండో స్టాక్ ఏమన్నారు సార్? సార్ వన్ దావణగిరి షుగర్స్ అండి. ఓకే, దావణగిరి షుగర్స్. ఓకే, జియో ఫైనాన్స్ హోల్డ్ చేసుకుంటారు. మళ్ళీ హోల్డ్ చేసుకోండి. ఆల్రెడీ ఉంటే మళ్ళీ ఇప్పుడు టేక్ ఆఫ్ అయింది. 230 రూపాయల దగ్గర టేక్ ఆఫ్ అయింది. ప్రజెంట్ అయితే 253 రూపీస్ ఉన్నది. ఖచ్చితంగా మార్కెట్ లో పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది సార్. సెకండ్ స్టాక్ మీరు అడిగిన స్టాక్ షుగర్స్ ఏదో చెప్పారు సార్. షుగర్ స్టాక్స్ ప్రజెంట్ షుగర్ స్టాక్స్ అన్ని కూడా డౌన్ లో ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి అయితే షుగర్ వైపుకి వెళ్ళొద్దు. దాంట్లో అంత పెద్ద ప్రోగ్రెస్ గా ఉండే అవకాశం కూడా ఏమి లేదు సార్. రైట్, నెక్స్ట్ కాలర్ అబుదాబి నుంచి ఉమాశంకర్ గారు కాల్ చేశారు. ఉమాశంకర్ గారు నమస్కారం. ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. బీజీడీఎల్ గురించి తెలుసుకుందాం అనుకున్నాను సార్. మూర్తిరెడ్డి గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. బీజీడీఎల్ అంటే భారత్ గ్లోబల్ డెవలపర్స్ లిమిటెడ్. నేను ఉమాశంకర్ ఫ్రమ్ అబుదాబి నుంచి ఫోన్ చేస్తాను. బీజీడీఎల్ అండి. బీజీడీఎల్ యాక్చువల్ గా అయితే టెక్నికల్ గా అయితే అంత పెద్ద ఆస్పెక్ట్ అయితే కనిపించింది. ఒకసారి మనం బీజీడీఎల్ భారత్ గ్లోబల్ డెవలపర్స్ లిమిటెడ్ యాక్చువల్ గా అయితే ఇది ఒక 7,000 crores కంపెనీ, 7,800 crores కంపెనీ. ఇది మార్కెట్ లో అయితే దీంట్లో మనకి ఓకే అంటే ఫండమెంటల్ గా అయితే బాగానే ఉంది సార్. టెక్నికల్ ఆస్పెక్ట్ లోకి వచ్చేటప్పటికి దీనికి బీజీడీఎల్ కి మార్కెట్ టెక్నికల్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ఓన్లీ బిఎస్సీ లోనే ట్రేడ్ అవుతుంది. ఇది 700 రూపీస్ స్టాక్. ఇది మార్కెట్ లో అయితే కొంచెం అప్ ట్రెండ్ వెళ్ళి 17-15 వరకు కూడా వెళ్ళి మార్కెట్ లో అక్కడి నుంచి డౌన్ ట్రెండ్ వస్తుంది. కానీ పెద్దగా వాల్యూమ్ అయితే ఏం జరగట్లేదు కాబట్టి మార్కెట్ లో దీన్ని అంచనా వేయడం కష్టం. మాలో ఫండమెంటల్స్ గా స్ట్రాంగ్ ఉంది కాబట్టి అండి దాని బేస్ మీద మనం ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది సార్. మూర్తిరెడ్డి గారు, మీరు ఇందాక ఇన్వెస్టర్స్ కి అలాగే ట్రేడర్స్ కి కొన్ని ప్రస్తుతం ఉన్న పొజిషన్స్ ప్రకారం కొన్ని జాగ్రత్తలు చెప్పారు. ఫర్దర్ గా నెక్స్ట్ వీక్ ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే మనకి జియో పొలిటికల్ టెన్షన్స్ కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా ఉంది. అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అండి కొంచెం డౌన్ ట్రెండ్ గా ఉండే అవకాశం ఉంది. ఓవరాల్ గా కూడా టెక్నికల్ పాయింట్ ఆఫ్ ఆస్పెక్ట్ లో కూడా కొంచెం కన్సాలిడేషన్ లో ఉంది కాబట్టి మార్కెట్ ఒక 1 week అయితే మాత్రం ఇక్కడ 24,000 అరౌండ్ 24,000 23,800 24,000 24,200 ఈ రేంజ్ లోనే ఒక 200 పాయింట్లు అటు ఇట్లోనే ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఏదైతే ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏదైనా మార్కెట్ లో కరెక్షన్ జరిగితే అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని అలాంటి ఎక్విప్మెంట్ చేసుకుంటూ ఉంటే మనకి మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తిరెడ్డి గారు. సో ఇది ఇవాళ ఏబిఎన్ బిజినెస్.